యేసయ్య నామములో మీకు అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను. ప్రియబిడ్డలారా, మరి ఈ సమయం దేవుడు ఇచ్చిన వాగ్దానం, మరి దేవుని స్తుతించుకొని వాక్యం ద్వారా మనం ఆయన వాగ్దానం బయలుపరుచుకుందాము. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. దయగల రాజా, ప్రేమగల మా తండ్రి, మీ బంగారు పాదములకునైనా వేలాది వందనములు అయ్యా, కోట్లాది కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లించుకున్నాను దేవా. స్తోత్రం నాయన. మా గొప్ప తండ్రి మీకు స్తోత్రం నాయన. మా మంచి కాపురి నీకు స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా, ఉదయకాలం సంబంధించిన ఆయన నా తండ్రి ఈ సమయం వరకు మమ్మల్ని అందరూ సజీవులకు ఉంచినందుకు స్తోత్రం ప్రభా. ఉదయకాలం సంబంధించిన ఆయన నా తండ్రి ప్రభా, బయటికి వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డను గృహాలకు నడిపించిన విధానం బట్టి మీకు స్తోత్రం నాయన. చేసిన మేలులన్నిటి పట్లనైనా మీకు కృతజ్ఞతాస్తుతుల స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా దేవా. స్తోత్రం నాయన. నా తండ్రి గత 11 మాసంలో మమ్మల్ని కాచి కాపాడిన గొప్ప తండ్రి నీవయ్యా. ఈ 11, 12వ మాసంలో కూడా నైనా నూతనంగానైనా నా తండ్రి మురికి వారి వల్ల మేము జీవించకుండానైనా పాతవన్నీ గతించిపోయినైనా నూతనంగా మేము జీవించే జీవితంలోకి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నా తండ్రి ప్రభా. మీరు ఏ వాగ్దానం అయితే మాతో మాట్లాడాలనుకుంటున్నారో ప్రభా, అది మా పట్లనైనా నెరవేర్చినైనా మిమ్మల్ని సంతోషపెట్టే వారిగానైనా మిమ్మల్ని సంతోషపెట్టి మేము సంతోషపడేవారుగా మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. నా పెదల్ని స్థిరమైన బోరగా వాడబడండి. నా తలంపులని స్థిరమైన తలంపులుగా దయచేయండి అయ్యా. పూర్ణాత్మతోటి, పూర్ణ మనసుతోటి, పూర్ణ దేహంతో నేను ఆహ్వానించుకుంటున్నామయ్యా. స్తోత్రం నాయన. అది అంతం నేను వాడానికి స్తోత్రం నాయన. గొప్ప దేవానికి స్తోత్రం నాయన. ఇంకా ఎంతమంది బిడ్డల ప్రభా గృహానికి రాని వారు ఉన్నారు నాయన, వాళ్ళందరినీ క్షేమకరంగా గృహానికి చేర్చమని ప్రార్థిస్తున్నామయ్యా ప్రభా. ప్రతి ఒక్కళ్ళు నైనా నా తండ్రి నీ ఆశీర్వాదం మేలులు పొందుకుని నాయన దినదినం నాయన సాక్ష్యాలుగా వాళ్ళందరినీ నీ సన్నిధిలో నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం ప్రభా. ఎంతమంది నా తండ్రి ప్రభా ప్రార్థన కోసం ప్రతి దినం నాయన నా తండ్రి ప్రభా అడుగుతున్నారా ప్రభా, వాళ్ళందరినీ దీవించండి, ఆశీర్వదించండి ఆయన. నా తండ్రి ఏ అవసరతలు అయినప్పటికీ వాళ్ళకి తోడుని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాయినా. ఈ వాక్యం ద్వారానైనా ప్రతి ఒక్క బిడ్డకినైనా వాగ్దానాలు నెరవేర్చలాగిన దీవించండి, ఆశీర్వదించండి. ఏ బిడ్డ ఎలా నడవాలనైనా బయలుపరిచినైనా మాకు నాన్న అందరితో మాట్లాడి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభ ముందున్న సమయాన్ని నీ చేతులకు అప్పచెప్తున్నాయినా వాక్యం ద్వారా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా, మా ప్రార్థనలన్నిటికీనైనా మేము అడిగే ప్రతి ఒక్క దాంట్లో మేము పొందుకుని ఉన్నామని నమ్ముచున్నాం తండ్రి. స్తోత్రం నాయన. ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడండి, నీ నామను మహిమపరచుకొని మేము తగ్గించుకుంటూనైనా తెలుగు చేసిన ప్రతి ఒక్క పొరపాట్లోనైనా క్షమాపణ అడుగుతున్నామయ్యా. నా తండ్రి అందరి తరఫు నుంచి నా తరఫు నుంచి నీ క్షమాపణ అడుగుతున్నానయ్యా ప్రభా. నా తండ్రి మనుషులనైనా ఏ పాటి వారం అయ్యా నా తండ్రి నీ పాదముల కింద నలుసంత ధూళివలు కూడా ఉండడానికి పనికిరాని పాపులమయ్యా. అయినప్పటికీనైనా మమ్మల్ని క్షమించబడినైనా మమ్మల్ని అందరినీ తలగానే నియమించావయ్యా, తోగ్గా నియమించిన అంటున్నావయ్యా. అటు కృపను మాకు ఇచ్చినందుకే నీకు స్తోత్రంనైనా ప్రభా. ఈ రాత్రి వాళ్ళ సమయంలోనైనా ఈ వాక్యం ద్వారానైనా ప్రతి ఒక్క బిడ్డ నైనా ఆశీర్వాదం మేలులు పొందుకునే వారుగా ధన్యులుగా నైనా దీవించబడండి, ఆశీర్వదించబడండి అయ్యా. స్తోత్రం నాయన. ప్రియ సహోదరులారా, మరి రాత్రి వాళ్ళ సమయంలో దేవుడు 112వ కీర్తన 1వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడిని మనము ఎలా ఘనపరచుకోవాలో, ఎలా స్తుతింప చేయాలో అలాగా తండ్రిని అలాగ స్తుతిస్తూ అలా ఘనపరుస్తూ ఉంటే మనకి ఆయన ధన్యులమని చెప్తున్నాడు. ఈ రాత్రి వేళ సమయంలో యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడంట. ఆయన ఆజ్ఞలు ఎట్లాగుంటాయి అంటే చాలా భయంకరమైన ఆజ్ఞలు మన పట్ల నిలబెడతాడు. ఎందుకంటే మనం అసమాధానంలో మనం ఉన్నప్పుడు దేవుని నమ్మి మనం ముందుకు అడిగేస్తే మనకి అలాంటి అసమాధానాలు ఎక్కడ మనకి ఉండవంట. ఎందుకంటే యథార్థమైన జీవితంలో మనం ఏ విధంగా అయితే ముందుకు వెళ్తామో, ఎదుటి వారిని ప్రేమిస్తూ స్వచ్ఛమైన మనసుతో మనం ఆలోచించే ప్రతి ఒక్క ఆలోచన దేవుడికి తెలుసు అంట. మనం ఏదైనా చెడు ఆలోచనలు చేసినా దేవుడికి తెలుసు అంట. మనుషులమైతే మన నోటితో మాట్లాడితేనే వాళ్ళకి మన మాటల ద్వారా తెలియపరుస్తారు. కానీ దేవుడికి మన హృదయ ఆలోచనలు మనం అడగకముందే మన మనసు ఎరిగిన తండ్రి మనం యథార్థంగా నడిచే ప్రతి ఒక్క దాంట్లో దేవుడు సఫలపరుస్తానని చెప్పనని ఈ దినం మాట్లాడుతున్నాడు. ఎంత యథార్థంగా మనం జీవిస్తామో ఆయన ఆజ్ఞలు గైకొని, ఆయన ఆజ్ఞలు అంటే ఏమిటి ప్రివెడ్లారా, ఆయన ఆజ్ఞలు అంటే ఏదో మనకి చెప్పడం లేదు. మనము చెడు నడతలు నడవకూడదు, వ్యసనాలకి బానిసలు కాకూడదు, పరాయి స్త్రీని కన్నెత్తి చూడకూడదు, పరాయి పురుషుని కన్నెత్తి చూడకూడదు, ఆ లోకం వైపు చూడకూడదు. లోకంలో ఉండాలి కానీ లోకంలో మురికి మనల్ని అంటకూడదు, ఏ పాపం మనల్ని అంటకూడదు అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఎంత పరిశుద్ధంగా ఉన్నాడో
అంత పరిశుద్ధంగా మనం జీవించాలన్నది దేవుడి కృప అన్నమాట. ఎందుకంటే మనము మన జీవితాలు మనుషులం కాబట్టి మనకి ఒక జత అనేది కావాలి కాబట్టి లోకంలో ఏ పాపం మనల్ని అంటకూడదు కాబట్టి ఒక భర్తకు భార్యకు భర్తని దేవుడు ఏర్పాటు చేశాడు. చేసినప్పుడు మరి పరాయి స్త్రీ సాయి మనం చూసిన, పరాయి పురుషుడు సాయి స్త్రీ చూసిన దేవుడు ఎవరు తప్పు చేసినా కుటుంబం అంతా నష్టపాలు అవుతారని చెప్పానని ప్రతిదినం ఒక్కళ్ళు తప్పు చేసిన కుటుంబం అంతా నష్టం జరుగుతుందని చెప్పానని దేవుడు ప్రతిదినం మాట్లాడుతూనే ఉన్నాడు మనతోటి. కానీ మనకి అర్థం కావటం లేదు ప్రివిడ్లరా. కానీ అది మనము చేసే తప్పులు కాదు. ఎందుకంటే అపవాది దేవుడికి మనల్ని దగ్గర కానివ్వకుండా అపవాది ప్రతి క్షణం కాచుకొని ఉంటుంది కాబట్టి మనం ఒక జ్ఞానం కలిగి జీవించాలి. యేసయ్యా మాకు మంచి జ్ఞానాన్ని దయచేయి ప్రభా. మేము ఎక్కడ నిందల పాలు కాకూడదు. చదువులైనా, జాబులైనా, జీవితంలో అయినా, పిల్లల విషయంలో కానీ, పెద్దవాళ్ళ విషయంలో కానీ మేము ప్రతి ఒక్క దాంట్లో ఎవరి పట్ల ఎలా జ్ఞానం కలిగి జీవించుకోవాలో, బయటికి వెళ్ళినప్పుడు ఎవరితో ఎలా జ్ఞానం కలిగి మాట్లాడాలో అట్టి హృదయాన్ని మాకు దయచేయేసయ్యా అని చెప్పనని మనము అడగాలంట. అడిగితేనే మనకి ఆ జ్ఞానాన్ని దేవుడు ఇస్తాడు. మనం అడగంది అట్లాగా మనకి ఏ కృపావరాలు మనకి అందవన్నమాట. ఏసయ్యా నాకేమీ తెలియదయ్యా, నాకు చదువు లేదు, జ్ఞానం లేదు, కానీ నేనైతే ఏదైనా పని చేసుకోవాలనుకుంటున్నానయ్యా. మరి నేను ఏ పని చేయాలి? నీవు ఏది చెప్తావో నీ తలంపులు నాకు దయచేయి ప్రభా. నీ ఆలోచనలు నాకు సఫలపరచు ప్రభా. నేను ఎలా ముందుకు నడవాలో నాకు తెలియపరచు ప్రభా. ఈ జాబు విషయంలో మరి నేను రాసిన దాంట్లో ఎట్లాగా అయిపోయింది, ఇంకా జవాబు రాలేదు. మరి దేంట్లో తలంపు నేను ఏ విధంగా ముందుకు కొనసాగింప చేయాలో, నా పట్ల నీ చిత్తం ఏంటో ప్రభా, నీ చిత్తం ఏంటో నా పట్ల నెరవేర్చయ్యా. నీ చిత్తానుసారంగా నేను ముందుకెళ్ళాలి. నా కుటుంబం అంతా కూడా, పిల్లలం కానీ, మేము పెద్దవాళ్ళం కానీ, ప్రతి ఒక్కళ్ళం నీ చిత్తానుసారంగా ముందుకు నడవాలి ప్రభా అని చెప్పనని యేసయ్యను అడుగుతూ ఉండాలి. యేసయ్యను అడిగే ప్రతి క్షణం మనకి ఆనందం, ఆహ్లాదమే. కానీ మనకి ఏ చెడు మనల్ని ఎక్కడ ముట్టదనమాట. ముందే జ్ఞానాన్ని ఇస్తాడు. ఎక్కడన్నా ఏదైనా అపవాది ఎవరి గుండాన మనకి నష్టపాలు చేయాలని చెప్పని ఎదురు చూసిందంటే అపవాదిని అక్కడే బంధించి వేస్తాడనమాట. మన గృహంలోకి ఏ చెడు రానిదంట. మరి ఆయన ఆజ్ఞల్ని గైకొనడం అంటే ఏదో ఆయన మనల్ని ఏదో కొండల్ని పిండి చేయమని చెప్పినట్టు, సముద్రాలు దాటమని చెప్పినట్టు చెప్పి మనకు చెప్పడం లేదు దేవుడు. మన కుటుంబాల్లో మనము ఆయన మంచి నడవడిలో ఆయన ఎలా నడుచుకున్నాడో మనం అలా నడవాలి అని చెప్పనని చెప్తున్నాడు. శత్రువులను ప్రేమించే మనసు మనలో ఉండాలి. ఎదుటి వారు ఆకలని మన గుమ్మానికి వచ్చినప్పుడు వాళ్ళ కడుపు నిండా తృప్తిగా భోజనం పెట్టి పంపించగలిగే మనసును దయచేయాలి. అట్టి కృపను దయచేయాలి. ఎవరు పడితే వాళ్ళు కాదు, ఎవరికి పెట్టాలో దేవుడికి తెలుసు. వాళ్ళను మాత్రమే దేవుడు మన గృహానికి నడిపిస్తాడు. ఆకలి అన్న వారికి దేవుడు ఒక్కో పరీక్ష పెడతాడు. వీళ్ళు గుమ్మం మీదకి వెళ్తే ప్రతి ఒక్క భిక్షాటకంలో ఎంతమంది బిడ్డలు ఉంటారో వాళ్ళందరిలో యేసయ్య ఉంటాడంట. వస్త్రహీనులుగా ఉండే వాళ్ళల్లో ఉంటాడు. ఎందుకంటే దేవుడికి వాళ్ళలో ఎక్కువగా ఆశీర్వాదం ఉంటుంది అనమాట. దేవుడు కనిపెట్టుకొని ఉంటాడు. ఏ బిడ్డ దగ్గర ఎక్కడ ఏ బిడ్డకి ఏది ఇవ్వాలా అని చెప్పనని ప్రతి క్షణం కాచుకొని ఉంటాడంట యేసయ్య. ఆ బిడ్డలకి ఇచ్చే ప్రతిదాన్ని దేవుడు నాకు ఇచ్చినట్టేనని చెప్తున్నాడు. వస్త్రహీనులకి వస్త్రాలు ఇచ్చినప్పుడు అది నాకు ఇచ్చినట్టేను. వాళ్ళు ఆహారం కోసం ఎవరైతే ఆకలి దప్పులతో ఉంటారో వాళ్ళకి ఆకలి దప్పులు తీర్చేవారికి ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళకి నేను దీవిస్తాను అని చెప్పనని ప్రతి క్షణం దేవుడు అటు వారందరికీ సహాయం చేసే ప్రతి ఒక్కళ్ళకి దేవుడు తోడై ఉన్నానని చెప్తున్నాడు. దేవుడు మనకి కలిగిన దాంట్లోని మన దగ్గర రూపాయి ఉందా, రూపాయల పావుల వంతైనా సరే ఎదుటి వారికి మనము ఇచ్చినప్పుడే దేవుడు చాలా సంతోషపడతాడంట. ఏమీ లేదనుకో, ప్రభా నా దగ్గర ఏమీ లేదు, ఏం చేయాలయ్యా అని అన్నప్పుడు ఒక ఆలోచన అనేది దేవుడు చేస్తాడనమాట. మనము అడగాలి. ఎవరైనా భిక్షాటకులు మన గుమ్మం మీదకి వచ్చినప్పుడు ఏమీ లేని సమయంలో ప్రభా నన్ను క్షమించయ్యా, నన్ను 10 మందికి పెట్టేవారిగా నన్ను దీవించయ్యా అని చెప్పనని మనం అడగాలి. అడిగేటప్పుడు అడిగిన ఆ క్షణమే మనకి దేవుడు ఎట్లా నడిపిస్తాడో మనకు తెలియదు. కానీ ఆయన చెప్పే ప్రతి క్షణం ప్రతి ఒక్క మంచి మాటలో మనకి ఆయన తోడుంటాడంట. తలుపు తట్టి అద్భుతంగా ఆశ్చర్యంగా తలుపు తట్టి దేవుడు ఆయన పరలోక ద్వారములు తెరవబడతాడంట. ఆకాశవాక్యులు విప్పినప్పుడు మనకి ఏది కొదువు ఉండదంట. ధన్యులు అంటే ఎన్నో రకాల ధన్యత. మనము అడిగితే ఇచ్చేది
అది ఆశీర్వాదాలు కాదు, మనం అడగకుండానే ఇస్తాడు దేవుడు. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఎంతో ధన్యత కలిగి జీవించాలి. ఆయన మనల్ని ఎలా మంచి నడవడికలో నడవమంటున్నాడో అలాంటి నడవడికలో మనం నడిచినప్పుడు మనల్ని ఎవరికో ఏదో కోట్లు సంపాదించి ఇవ్వాలని దేవుడు ఆలోచన కాదు. ఎందుకంటే మనకున్న దాంట్లోనే, మనకు కలిగిన దాంట్లోనే దేవుడు మీరు పెట్టండి చాలు. ఎవరికైతే ఆకలి అంటారో వాళ్ళకి ఆకలి తీర్చండి. ఎవరైతే అనాథలుగా జీవిస్తున్నారో వాళ్ళకి సహాయం చేయండి. వాళ్ళందరిలో నేను ఉంటాను, మిమ్మల్ని దీవిస్తాను, ఆశీర్వదిస్తాను అని చెప్పనని ప్రతి క్షణం దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. ఆయన ఆజ్ఞలు అంటే అయ్యే ప్రియబిడ్డలారా, యథార్థమైన జీవితంలో నడిచే జీవితమే దేవుడు ఆజ్ఞలు అన్నమాట. యవనస్తులు కానీ పెద్దవాళ్ళకు కానీ ప్రతి ఒక్కళ్ళు లోకం వైపు చూడకూడదు, లోకము పాపం అంటకూడదని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే లోకం అనే పాపం అంటిన కానించి ఒక పాపం తర్వాత ఒకటి దోషాలు ఒకదానికొకటి నెత్తినేసుకొని జీవిస్తారు. మీరు పక్కకు తెలియపోతారు, అపవాది ఒడిలో పడిపోతారు, అపవాది వేసే వలలో మీరు చిక్కుబడిలో పడిపోతారని చెప్పనని. ఒక కొంగ వల వేసినప్పుడు ఒక కొంగ ఎలా దాని కాళ్ళు చిక్కుబడిపోతాయో అలాగా మనం కూడా అపవాది వలలో పడిపోతామని చెప్పనని దేవుడు మనల్ని ప్రతి క్షణమైన ఒడిలో పాపాయిలుగా ఏమీ తెలియని లోకం ఎరగని పసిబిడ్డలు, పురిట్లో బిడ్డలు, ఎంతమంది బిడ్డలు తల్లి ఒడిలో ఎంత సంతోషంగా వాళ్ళు తెలియని భాషతోటి నవ్వుతూ ఆనందంగా ఉంటారో అలాంటి హృదయం కలిగి మనము ప్రతి క్షణం పసిబిడ్డల హృదయం కలిగి మనము దేవుడు ఒడిలో ఉండాలి అని చెప్పనని కోరుకోవాలంట. కోరుకున్న ప్రతి క్షణం దేవుడు మనకి ఏదైతే అడుగుతామో వాటన్నిటిలో అసాధ్యమైన దాన్ని కూడా మనం ఎంత పెద్ద కోరిక కోరినా కూడా దాన్ని సఫలపరుస్తాడంట దేవుడు. మనమైతే చిన్న కోరికలు కోరుకుంటాం, కానీ దేవుడు చాలా పెద్ద అద్భుతంగా ఆశ్చర్యంగా, మరి మీరు చాలా చోట్ల వినే ఉంటారు, యేసయ్య చేసే అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చాలా చూసి ఉంటారు. అలాంటి కార్యాలు మన కుటుంబాల్లో కూడా ఈరోజు దేవుడు మనకిస్తానని చెప్పని మాట్లాడుతున్నారు. అటు వారు ఎంతమంది ఉన్నారు, ఏమీ లేదనుకున్న సమయంలో కూడా దేవుడు మనకి తోడై ఉన్నాను అని చెప్పనని దేవుడు మాట్లాడుతున్నాడు అనమాట. ప్రతి క్షణం మనల్ని ఎవరైతే శత్రువులు వెంటాడుతున్నారో ఆ శత్రువులందరికీ బుద్ధి చెప్తాడంట దేవుడు. ఎలాగంటే వాళ్ళు ఇంకెన్నడికి మన జోలికి రానికోకుండా వాళ్ళ మనసును మార్చేసి వాళ్ళ కుటుంబాలను కూడా మారు మనసు రక్షణ పొందే విధంగా మనసును మారుస్తాడు. మన కుటుంబాన్నే కాదు, ఇంక ఏ కుటుంబం జోలికి వెళ్ళకోకుండా వాళ్ళ మనసుని, వాళ్ళ తలంపులు, వాళ్ళ హృదయాలోచనలన్నీ దేవుడు మంచిగా మారుస్తాడంట. మరి అట్టి హృదయం కలిగి మనం జీవించే ప్రతి క్షణం మన చుట్టూ ఎంతమంది మన పట్ల యుద్ధం ఆడటానికి తయారై ఉన్నప్పటికీ మన పట్ల యుద్ధం ఆడువాడు యెహోవాయే. యేసయ్యా, ఇంతమంది శత్రువులు ఉన్నారయ్యా, మాకైతే మేము ఏమీ చేయలేకపోతున్నాం ప్రభా, సహాయం చేయండి అయ్యా, మా పట్ల యుద్ధం ఆడువాడు యెహోవాయే అని చెప్పనని యేసయ్యని ప్రతి క్షణం మనం పిలుచుకుంటూ ఉండాలి. ప్రతి క్షణం సంతోషంలో, బాధల్లో, దుఃఖంలో, ఎనీ టైం మనం ఎక్కడికి వెళ్ళినా, మనం తినేటప్పుడు, తాగేటప్పుడు, మనం నూతన వస్త్రములు కొనుక్కునేటప్పుడు, నూతన కార్యాలు మొదలుపెట్టేటప్పుడు, వెళ్ళేటప్పుడు, ఎక్కడికి వెళ్ళినా కానీ యేసయ్యా నీకు స్తోత్రం అయ్యా అని చెప్పనని ఆయన్ని ముందు ఆయనకి స్తోత్రం చెల్లించుకోవాలి. మనం ఉదయాన్నే కళ్ళు తెరవంగానే యేసయ్యని మనము నమస్కారం చేసుకోవాలి. ప్రభా, యేసు ప్రభా నీకు స్తోత్రం అయ్యా, రాత్రివేళ సమయం నుంచి ఈ సమయం వరకు మమ్మల్ని సంతోషంగా ఉంచినందుకు నీకు స్తోత్రం ప్రభా అని చెప్పుకోవాలి. మరి సాయంత్రం వేళ సమయంలో కూడా అలాగే ఉదయకాల సమయం నుంచి ప్రభా మమ్మల్ని కాచి కాపాడావయ్యా అని చెప్పనని ఈ సమయం వరకు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచినందుకు నీకు స్తోత్రం ప్రభా. మా రాకపోక ప్రయాణం అంతట్లో తోడుండి సహాయం చేసినందుకే స్తోత్రం నాయన. నా తండ్రి, నీకేమిచ్చినా మీ రుణం తీర్చుకోలేమయ్యా. ఇంకెన్నడూ ప్రభా మేము ఎక్కడ పక్కకు తొలిగిపోకుండా నాయన నీ సన్నిధిలో ప్రతి క్షణం మేము ఎక్కడున్నప్పటికీ నీ సన్నిధి మాతోనే ఉంచమని ప్రార్థిస్తున్నాం యేసయ్యా అని చెప్పనని మనం అడిగే కొంది ఆయనకి ఇంకా చాలా ఇష్టమంట. ఎంత ఇష్టమంటే మనం ప్రతి క్షణం మనం ఆయన పిలుచుకునే కొంది చాలా ఇష్టమంట. మనం ఏదైనా పొరపాట్లు చేసినప్పటికీ, బిడ్డ నువ్వు ఇది పొరపాటు చేస్తున్నావు, అది పొరపాటు, అది తప్పు, నువ్వు మంచి మార్గం నడువు, అటు నడవకూడదు, ఇటు నడవకూడదు అని చెప్పనని దేవుడు ప్రతి క్షణం అంతా మాట్లాడతాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు. మన హృదయం అనే మానవత్రాన్ని తెరవబడతాడనమాట.
ఆయన స్వరం వినగలిగే శక్తిని మనకి ఇస్తాడంట. ఎట్లాగంటే మనకే తెలియదు. అద్భుతంగా ఆశ్చర్యంగా ఆయన ఆత్మతోటి మనల్ని అభిషేకించబడి యేసయ్యా అని అడిగే ప్రతి ఒక్క దానికి జవాబిస్తాడు, ఖచ్చితంగా జవాబిస్తాడు. అది ఎలా ఉండాలంటే, ఆ జవాబును మనం పొందుకోవాలంటే మనం చేసే ప్రతి ఒక్క పనిలో ఒక న్యాయమైనదిగా మాత్రమే జీవించాలి. ప్రైవేట్లారా న్యాయంగానే జీవించాలి. కానీ మనం ఎక్కడ పక్కకు తెలియపోయిన జీవితంలో మనం జీవించినప్పుడు మనకి దేవుడి దగ్గర జవాబు రాదంట. ఇవ్వడు కూడా జవాబు. ఎందుకంటే మనము శత్రువులను కూడా స్వచ్ఛమైన మనసుతో మనం ప్రేమించినప్పుడు, మనలో ఏ కల్ముషం లేని మనసుతో మనం ఉన్నప్పుడు, మనం ఏదైతే అడుగుతామో ప్రభా మాకు ఆ కొండలే పక్కన పెట్టాలని చెప్పని మనం అడిగినప్పటికీ దేవుడు అది కార్యం జరిగిస్తాడండి. ఖచ్చితంగా జరుగుతుంది ఆ కార్యం. మన జాబ్ విషయంలోనే, వివాహ విషయాల్లోనే, ఏదైనప్పటికీ మనము చూడలేని అద్భుత కార్యం దేవుడు మనకు చేస్తాడు, సఫలపరుస్తాడు అనమాట. ప్రైవేట్లారా మరి రాత్రి సమయంలో మరి మనం ధన్యులుగా జీవించాలి. ఆయన ఆజ్ఞలు గైకుంటూ ఆయన ఏం చెప్తున్నాడు, ఆయనకి ఏమైనా చేయమని చెప్పటం లేదు కదా, మన కోసమే చెప్తున్నాడు. మనం నవ్వుల పాలు కాకూడదు, ఎవరి ముందర తలదించుకునే జీవితంలో మనం జీవించకూడదు అని చెప్తున్నాడు. యేసయ్య మన కోసం భూమి మీదకి వచ్చి ఎంతో ప్రాణత్యాగం చేశాడు. ఆయన చేసిన ఉపకారంలో మనము ఏ ఒక్కడు కూడా మనము చేయలేదు కాబట్టి మనం చేయలేము కూడా. ఆయన చేసిన ఉపకారం మనం ఎవరూ చేయలేము. ఒక గొర్రెపిల్ల మాదిరిగా ఎన్ని గాయాలు, ఎన్ని బాధలు పడ్డాడు సిలువ మీద ప్రాణత్యాగం చేసినప్పుడు. ఆయన రక్తం చిందిస్తూ ఎంత భయంకరమైన జీవితంలో ప్రాణాన్ని వదిలే సమయాన్ని కూడా మనల్ని ఆయన ఎప్పటికీ చెయ్యి విడవలేదు. ఎందుకంటే తండ్రితోటి, తండ్రి నా బిడ్డల్ని క్షమించు, వాళ్ళకి ఏ పాపం తెలియదు, ఏ దోషం వాళ్ళ మీదకి పోనీయకుండా కాపాడు, వాళ్ళ పైన ఉన్న ప్రతి ఒక్క పాప దోషం తొలగించు తండ్రి అని చెప్పనని తండ్రికి ప్రాణాన్ని అప్పచెప్పుకొని ప్రాణం వదిలేసాడు. కానీ ఆ తండ్రి పడ్డ వేదన మనకి, అది మనం ఏ తప్పు చేసినప్పటికీ, మనం ఎక్కడైతే యథార్థ జీవితంలో మనం పక్కకు తొలగిపోయిన ప్రతి క్షణము ఆయన్ని మళ్ళీ కలవరి శిలువలో ఆయన్ని మనం ప్రాణాల మీద మనల్ని బలి చేస్తున్నట్టనే నా అర్థం అని చెప్తున్నాడు దేవుడు. ప్రతి క్షణం మీరు చేసే ప్రతి ఒక్క తప్పు నన్ను ఆ శిలువలో మీరు ప్రతి క్షణం వేలాడదీసినట్టేను, మళ్ళీ నన్ను మరణానికి అప్పచెప్పినట్టేను. మీరు చేసే ప్రతి ఒక్క తప్పు అది నన్ను మీరు బలి చేసినట్టేను అని చెప్తున్నాడు. అలాంటి జీవితంలో యేసయ్య ఎంత గొప్పవాడో, ఒక మనిషిగా మనతోటి ఉండి మన కోసం ఆయన చనిపోతూ కూడా మనం చేసిన ప్రతి ఒక్క పాపాలన్నీ మోసుకొని మరి ఆయన ప్రాణాన్ని బలిగా అర్పించి తండ్రి దగ్గర అర్పించేసి మనల్ని దీవించి వెళ్ళాడు. మరి అట్టి గొప్ప తండ్రిని మనుషులకైతే అది అసాధ్యమే. మన దోషములు తొలగించాలంటే ఏ దేవుడి వల్ల కాదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా రకరకాలుగా చెప్తారు, కానీ మనకి దోషం అనేది తొలగించేది యేసయ్య ఒక్కడే. మన కోసం ప్రాణాలు తెగించి ప్రాణాన్ని ఆయన బలిగా అర్పించేశాడనమాట. మరి ఇప్పుడు అలాంటి బలిగా అర్పించడానికి మనల్ని ఆయన పిలవటం లేదు. ఎందుకంటే మన పాపదోషంలో ముందే ఆయన తొలగించేశాడు కాబట్టి మనల్ని మంచి జీవితంలో నడవాలి అని చెప్పనని యేసయ్య కోరుకుంటున్నాడు ప్రతి క్షణం. మీరు ఎవరిని చెడు చూపులు చూడొద్దు, చెడు ఆలోచనలు తెచ్చుకోవద్దు, ఆకలి అన్న వారికి సహాయం దయచేయండి, ఏమీ లేదా గమ్ముగా ఉండండి. అంతేకాని ఎవరిని కించపరచొద్దు. ఎదుటి వారు ఉంది అని మీరు అసూయ పడకూడదు, మీకు ఉందని ఎదుటి వారిని అసహించుకోకూడదు అని చెప్పనని దేవుడు ప్రతి క్షణం ఎదుటివారు ఎలా ఉన్నప్పటికీ వాళ్ళని ప్రేమించే మనసు మనకి కావాలి అని చెప్పనని యేసయ్య చెప్తున్నాడు. మరి మనమైతే తెలియక ఎన్నో తప్పులు చేస్తాం, కానీ దేవుడికైతే అన్నీ లెక్కలే. ఎందుకంటే ఒక జీవగ్రంథంలో ఒక్కొక్క బిడ్డ పేరు మీద ఒక్కొక్క జీవగ్రంథం పుట్టిన కాడి నుంచి మొదలుకొని చనిపోయేంత వరకు జీవగ్రంథంలో రాసి పెడతాడంట. అడుగులు కానీ మనం వేసే ప్రతి ఒక్క అడుగు, మంచి వైపు ఎన్ని అడుగులు వేస్తున్నామా, చెడు వైపు ఎన్ని అడుగులు వేస్తున్నామా అని చెప్పనని అన్నీ దేవుడు రాసి పెడుతున్నాడంట. మరి మన కన్నీరు విడిచినప్పుడు కూడా మన కన్నీరు కూడా ఎవరి పేరు మీద వాళ్ళకి బుడ్డిలో నింపి పెడతాడంట. ఎంత కన్నీరు, నా కోసం వీళ్ళు దుఃఖించారా, పరిశుద్ధమైన మనసుతోటి దుఃఖించారా అని చెప్పనని ఆ కన్నీరంతా బుడ్డిలు పట్టి పెడతాడంట. మరి ఎవరెంత కన్నీరు దుఃఖంతో మంచి పనుల కోసం ఉపయోగిస్తారో వాళ్ళందరూ ధన్యులు అని చెప్తున్నాడు దేవుడు. ఈ రాత్రివేళ సమయంలో ఎంతగా చెప్తున్నాడో. ఆయన ఆజ్ఞలు గైకొని వారు ఆదరించేవాడు ధన్యుడు అంట.
అధికముగా అధికముగా అంట, కొంచెం కాదు అధికముగా ఆయన ఆజ్ఞలను బట్టి చేసే ప్రతి ఒక్కళ్ళు ఆనందించేవాడు ధన్యుడంట, ఎంతో బహుధన్యులంట. ప్రియబిడ్డలారా, ధన్యులంటే చాలా మనకి ఎన్నడూ చూడని ధనం, ఎన్నడూ చూడని ఆస్తులు, ఎన్నడూ చూడని మన జీవితం అనేది మారిపోతుందని చెప్పాలని రాత్రి వేళ సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. దేవుడు మనల్ని ధన్యులుగా దీవించబడాలి. మనము తెలియజేసే ప్రతి ఒక్క పొరపాటులో మనము దేవుడి దగ్గర క్షమాపణ తెలియజేసుకోవాలి. ప్రభా, నేనేం పొరపాటు చేశానయ్యా, నాకేమైనా తెలియకపోతే నన్ను తెలియపరచయ్యా, నా తప్పుని నేను క్షమాపణ తెలియజేసుకొని క్షమించబడండి అయ్యా, నాకు తెలియపరచండి, నేను ఇంకెప్పుడు అలాంటి తప్పు చేయకూడదు, అలాంటి పొరపాటు చేయకూడదు ప్రభా నిన్నెప్పుడు బాధ పెట్టేవారుగా మేము జీవించకూడదు అని చెప్పనని దేవుడిని అడగండి. అడిగిన ప్రతి ఒక్కరిని క్షమిస్తాడు. అది ఎలాంటి తప్పు అయినప్పటికీ, ఏదైనప్పటికీ మనసు విప్పి చెప్పుకోలేని సమస్యలు ఏమున్నప్పటికీ దేవుడి ముందర మాత్రమే మనం చెప్పుకోగలుగుతాం. దేవుడి సన్నిధిలో ఉన్నప్పుడు మాత్రమే మనం చెప్పుకోగలుగుతాం. హృదయ ఆలోచనలు ఏదైనా సరే చింత యావత్తు దేవుడి మీద మోపండి. యేసయ్యా, ఈ వారాన్ని అయితే మేము మొయ్యలేమయ్యా, మాకు సహాయం చేస్తానంటున్నావు కదా, నీ చేతులకు అప్పచెప్తున్నామయ్యా, ఈ పనులన్నీ జరిపించుకోవాలంటే ఇవన్నీ మేము చేయాలంటే మాకు అసాధ్యమే, కానీ ప్రభా మమ్మల్ని మార్చువాడు నీవే కదా, మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నామయ్యా, మా పిల్లల్ని మమ్మల్ని అందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా, ప్రతి ఒక్క దాంట్లో మాకు సహాయం దయచేయండి ప్రభా అని చెప్పనని యేసయ్య చేతులకు అప్పచెప్పేసేయండి. ప్రభా, మా చింత యావత్తు నీ మీదే మోపుతున్నామయ్యా, నీ వైపు మాత్రమే చూస్తున్నామయ్యా, మమ్మల్ని దీవించండి అయ్యా అని చెప్పనని. ప్రియబిడ్డలారా, అడగండి, యేసయ్యని, తప్పే లేదు. మీ హృదయ ఆలోచనలు మనుషులకు చెప్పుకుంటే ఎవరు తీరవరు. మన చుట్టూ మనుషులు ఒక సమయాన వింటారు, ఇంకో సమయాన హేళన చేస్తారు. సంతోషంగా ఉన్న సమయంలో వచ్చి ఇట్లా చేసావు, ఇట్లా మాట్లాడావని చెప్పని మాట్లాడతారు. కానీ అది సమయం కాదు. అలాంటి ఆలోచనలు మనలోకి రాకూడదు. ఏ మనిషితో మనం చెప్పుకోకూడదు, అవసరం లేదు. ఎవరితో చెప్పుకోని అవసరం లేదు. దేవుడితో మాత్రమే మనం పాల్పంచుకోవాలి. మనం రహస్యం అందు కూర్చొని ఏకాంత ప్రార్థనలైనా చేసుకోవచ్చు, భార్యాభర్తలు కలిసి చేసుకోవచ్చు, కుటుంబం అంతా కలిసి చేసుకొని ప్రార్థన వేరే ఉంటుంది, భార్యాభర్తలు కలిసి చేసే ప్రార్థన వేరే ఉంటుంది, ఏకాంత ప్రార్థన వేరే ఉంటుంది. ఏకాంత ప్రార్థన మన హృదయంలో చెప్పుకోలేని సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యల కోసం ఏకాంత ప్రార్థనలు దేవుడి దగ్గర మొరపెట్టుకోవాలి. కన్నీటి దుఃఖంతో అడగాలి, మోకాళ్ళ మీద కూర్చొని అడగాలి. అడిగే ప్రతి క్షణం అది మనం ప్రార్థన చేస్తూ ఉండగానే దేవుడు మన హృదయంలో ఏ లోపం లేకుండా మన హృదయంలో ఎలా ఉండాలంటే సముద్రం పైన అలల మీద అలలు ఎలా ఉప్పొంగుతాయో అలాగా మన హృదయ లోతుల్లో నుంచి ఎంత దుఃఖంతో ఉంటామో అంత దుఃఖంతో ఆయన పాదాలు తడపాలి, ఆయన పాదాలకు అభిషేకం చేయాలి మన కన్నీటితోటి. అట్టి ప్రార్థన మనం చేసినప్పుడు మనం ఏదైతే మనం ప్రార్థన చేస్తూ ఉండగానే దానికి జవాబు వచ్చిద్ది. ప్రియబిడ్డలారా, ఇది నేను చెప్పేది నిజం కాబట్టి దేవుడు అదే మీకు చెప్తున్నాడు. అట్టి ప్రార్థన చేయాలి. అట్టి ప్రార్థన చేస్తే మీకు ఎప్పుడు ప్రార్థనకు అప్పుడు జవాబు ఖచ్చితంగా వస్తుంది. ఎవరైనా సరే, అన్యులైనా కానీ క్రైస్తవులే కానీ కులంతో మతంతో పని లేదు. దేవుణ్ణి పిలిచే ప్రతి ఒక్క బిడ్డ యేసయ్య అనేది కులం మతాలు కాదు. ఏక మనసు కలిగి ప్రేమించే ప్రతి ఒక్కరికి ఆయన గొప్ప దేవుడు అనమాట. ఆయన పిలిచే వారికి ఏది కొదువు ఉండదని చెప్తున్నాడు కదా. పెంట కుప్పల మీద నుంచి లేవనెత్తుతాడు. వారు ఎట్టివారైనప్పటికీ ఆస్తులు పోని, అంతస్తులు పోని, చుట్టుపక్కల బాకీలే కానీ వాటి అన్నిట్లో నుంచి దేవుడు అద్భుతంగా నిలబెడతానని చెప్పని మాట్లాడుతున్నాడు. ధన్యులు ఆయన ఆజ్ఞలను గైకొని అనుసరించేవాడు ధన్యులంట, బహుధన్యులంట. మరి అట్టి బహుధన్యులు కలిగి జీవించే జీవితంలో దేవుడు ఈరోజు ఆశీర్వదిస్తున్నాడు. దేవుడు మరి ఎంతమంది బిడ్డలు ఆశీర్వాద మేలు పొందుకుంటారో, ఎంతమంది ఆశీర్వదింపబడతారో మరి దేవుడి దగ్గర మీరు ఎలా అడుగుతారో మీ తప్పులు ఒప్పుకోండి. ఏదైనా సరే మనం తెలియక పెద్దవాళ్ళని ద్వేషించడంలోను, పిల్లల్ని ద్వేషించడంలోను, పిల్లల్ని బాధ పెట్టడంలోను, తల్లిదండ్రులను బాధ పెట్టడము ఏదో ఒక విధంగా అపవాది వాడబడిద్ది. కాబట్టి అది మనం చేసే తప్పులు కాదు. ప్రభా, మా కుటుంబంలో ఇలా సమాధానంగా ఉన్నాము, క్షమించండి ప్రభా, ఇంక నుంచి అలా ఉండకూడదునైనా అని చెప్పనని మనం అడగాలి. అడిగి మనము ప్రతి క్షణం మనం అలా ప్రార్థన చేసుకొని ప్రతి క్షణం మనం ఎప్పుడు ప్రార్థన చేస్తాం అలాంటి ప్రార్థన చేస్తూ ఉండగానే జవాబు ఖచ్చితంగా ఇస్తాడు దేవుడు. అట్టి హృదయం కలిగి చేయాలి. చేసే ప్రతి ఒక్క ప్రార్థనకి జవాబు ఎక్కువ సమయం కూడా పట్టదనమాట. ఎప్పుడు ప్రార్థనకు అప్పుడే దేవుడు జవాబు ఇచ్చేస్తాడు. ఏదైనప్పటికీ పెద్దవాళ్ళు జాబులు చిన్నవాళ్ళకి రాలేదని బాధపడినా కానీ అట్టి దాంట్లో కూడా దేవుడు ఈరోజు ధన్యులు బహుధన్యులు అని చెప్తున్నాడు దేవుడు.
ప్రేరేపిస్తాడు. అధికారులను ప్రేరేపించి డబ్బులు కట్టుకోకుండానే మీ జాబులు మీకు దేవుడు అందజేసే భాగ్యాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. ప్రైవేట్లారా ప్రతి ఒక్కళ్ళు ఆలకించండి. దేవుడు ఈరోజు బహుధనీయులని చెప్తున్నాడు. ఏదైనప్పటికీ సమస్తం నెరవేర్చి తండ్రి ఆయనే. కాబట్టి యేసయ్యా మాకు ఇది అసాధ్యమే, నువ్వు సాధ్యం చేసే తండ్రి అయ్యా, నీ చేతులకు అప్పు చెప్తున్నామయ్యా. మేము సాక్ష్యం నీ సన్నిధిలో చెప్పబోతున్నామయ్యా. రేపు సాక్ష్యం చెప్తున్నామయ్యా. సాక్ష్యాలుగా మమ్మల్ని అందరిని నిలబెట్టుకోబోతున్నందుకు నీకు స్తోత్రం తండ్రి అని చెప్పేయండి. జరగని పనిని జరిగిందని చెప్పని ఆయనకి స్తోత్రం తెలియజేసుకున్నప్పుడు దేవుడు బహు సంతోషంగా ఆనందించబడి బహుధనీయులుగా మనల్ని దీవిస్తాడనమాట. ఆ కార్యం జరుగుతుంది, ముందే జరిగినట్టు మనం ఆయనకి స్తోత్రం తెలియజేసుకోవాలి. ఏ పనైనా సరే నువ్వు ఇది చేసేసావు ప్రభా, అందుని బట్టి నీకు స్తోత్రం అయ్యా. నేను దేనికోసం చింతించాల్సిన అవసరం లేదయ్యా యేసయ్యా అని చెప్పనని మనసు ప్రశాంతంగా ఉండండి. మీకు ఆ జవాబు ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇక చేస్తాడో చేయడా అని అనుకోకూడదంట. ప్రియబిడ్డలారా ప్రతి ఒక్కళ్ళు జ్ఞాపకం ఉంచుకోండి, ఇది మాట మాత్రం. మన విశ్వాసమే విజయాన్ని పొందుకుంటాం. మరి సరే ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన, దయగల రాజా, ప్రేమ గల మా తండ్రి, మీ బంగారు పాదములకనైనా లెక్కింపలేని స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం అయ్యా ప్రభా. నా తండ్రి రాత్రి వేళ సమయంలోనైనా మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నా తండ్రి ప్రభా యెహోవాను స్తుతించుడి, యెహోవాను భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను అధికంగా ఆనందించువాడు ధన్యుడని చెప్తున్నారు ప్రభా. మన తండ్రి అట్టి కృపను మాకు దయచేయండి అయ్యా. నీ నామను మహిమపరచుకొని నీ నామను కనపరచుకోండి అయ్యా. మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటున్నాం అయ్యా ప్రభా. మాకైతే ఏమీ తెలియదయ్యా. సర్వలోకానికి సర్వ సృష్టికర్తవు నీవయ్యా. నిత్యుడు ఒక తండ్రి నిరంతరం ఉన్నవాడా, నీ నామానికి మహిమ కలుగును కాకయ్యా ప్రభా. నిన్న నేడు రేపు అన్నవాడా నీకు స్తోత్రం నైనా. ఏకరీతిగా జీవించే దేవా నీకు స్తోత్రం నైనా. మనుషులమైతే నాయన ఏ సమయాన్ని మాట ఇస్తాం ప్రభా. నా తండ్రి ఇంకొక క్షణానికి నైనా నా తండ్రి మాట తప్పుతామయ్యా. కానీ నా తండ్రి ప్రభా నువ్వు ఎప్పటికీ నన్ను ఇచ్చిన వాగ్దానం నెరవేర్చే తండ్రివే కానీ నైనా పక్క తొలిగిపోయి తండ్రి కాదయ్యా. నా తండ్రి ప్రభా నీ కృప ఎంతో ధన్యతనైనా, నీ ఇచ్చే ధన్యతనైనా మేము పొందుకోవాలి ప్రభా. అట్టి కృపను దయచేయండి అయ్యా. మేము ఏ ఒక్క పొరపాట్లనైనా మేము పొరపాట్లు చేస్తున్నాం, మమ్మల్ని క్షమించండి అయ్యా. ఏ బిడ్డ ఎలా నీ దగ్గర గోజారి ప్రార్థన చేయాలో ప్రభా బిడ్డలకు నేర్పండి అయ్యా. మంచి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. ఏ విషయంలో ఎలానైనా ఏ జ్ఞానం కావాలనైనా బిడ్డలకి హృదయంలోనైనా నా తండ్రి స్థానం ఏర్పాటు చేసుకొని ప్రభా మీరు నా తండ్రి ప్రభా బిడ్డలకు దయచేయండి అయ్యా. జ్ఞానం లేని వారికి నైనా జ్ఞానాన్ని ఇవ్వండి అయ్యా. నా తండ్రి వివేచన లేని వారికి వివేచన దయచేయండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా. నా తండ్రి రాత్రి వారి సమయంలోనైనా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ దీవించబడాలి, ధన్యులు అవ్వాలయ్యా. ప్రేరేపించండి అయ్యా. ప్రతి ఒక్క హృదయాలను ప్రేరేపించినైనా ప్రతి ఒక్క బిడ్డ ఆశీర్వదించుకోబడాలయ్యా. నీ స్వరాన్ని వినినైనా ప్రతి ఒక్కళ్ళు నీ నామను మహిమపరచుకోవాలి. అట్టి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా ప్రభా. ఈ రాత్రి వారి సమయంలో నన్ను ఇచ్చిన ధన్యతను బట్టి నీకు స్తోత్రం నైనా. నా తండ్రి అందరిని కలుసుకోవడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం నైనా. నా తండ్రి ప్రభా నీ స్వరంతో నైనా నా తండ్రి ప్రభా నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డకునైనా నా అందించే భాగ్యాన్ని దయచేసినందుకే స్తోత్రం నైనా. నా తండ్రి మేమైతే ఏమీ చేయలేమా, ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రం నైనా. ఎంతమంది బిడ్డలు దీవించబడాలో వాళ్ళందరినీ ఆశీర్వదించండి, నీ నామను మహిమపరచుకోండి అయ్యా. నీ చిత్తానుసారంగా ప్రతి ఒక్క బిడ్డ దీవించబడాలయ్యా. ఈ లోకమంతా ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆశీర్వదించబడాలయ్యా. ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అంటున్నావా. ఈ పాదపీఠం మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభా దీవించండి, ఆశీర్వదించండి. ఏ ఒక్క కుటుంబాన్ని కూడా విడవద్దయ్యా ప్రభా. భయంకరమైన జీవితాలు ఎక్కడెక్కడున్నాయినైనా ఆ భయంకరమైన జీవితాలనైనా నా తండ్రి అపురూపమైన నా తండ్రి మంచి జీవితాలుగా మార్చమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఏ కుటుంబాల పక్కనైనా భయంకరమైన జీవితాలు ఎవరు ఉండకూడదు ప్రభా. అటు మనుషులు ఎవరు ఉండకూడదు అయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా మంచి మనసు రక్షణ పొందినైనా వాళ్ళలో ఉన్న ప్రతి ఒక్క మాంత్రిక తాంత్రిక విద్యలన్నీ తొలగించమనేసి ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిమపరచుకొని నీ నామను కనపరచుకోండి అయ్యా. నా తండ్రి ప్రభా ఈ రాత్రి సమయంలోనైనా తండ్రి ప్రభా ఎంతమంది బిడ్డలు కలవరపడుతూ భయపడుతూ బాధపడుతూ జీవిస్తున్నారు ప్రభా. వాళ్ళందరికీనైనా నా తండ్రి ఆ భయాలన్నీ తొలగించినైనా భయపెట్టే కలవరింపులని నాయన తొలగించమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క గృహం చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. నీ దేవదత్తలకు కావలుగా ఉంచండి అయ్యా. ఒంటరి తరంలో ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభా వాళ్ళందరికీ నైనా భర్తవై తండ్రివై సర్వు నీవయ్యినైనా ఆ బిడ్డలకు తోడుగానైనా జత మనిషిగా నిలబడి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క కుటుంబానికి నైనా నీ సన్నిధి సహవాసం నీ కృపా కాపుదలు తోడుగా ఉంచండి అయ్యా. దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. మాకైతే మేమేమి చేసుకోలేమయ్యా. నా తండ్రి మీరు మాత్రమే చేయగలిగే దేవుడయ్యా. నా తండ్రి ప్రభా మేము మనుషుల వైపు చూడటం లేదయ్యా. నిజమైన నా తండ్రి యేసయ్యను మాత్రమే మేము చూస్తున్నామయ్యా. తండ్రి నీవు తప్ప ఎవరున్నారయ్యా.
నువ్వు ఇచ్చిన మాట పక్క తొలిగిపోయే తండ్రి కాదయ్యా. మీరు ఎంతో మంచి దేవుళ్ళయ్యా. నా తండ్రి ప్రభ మీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. అబ్బా తండ్రి అని మొరపెట్టే ప్రతి ఒక్క చోటనైనా జవాబిచ్చే గొప్ప తండ్రి మీరయ్యా. నా తండ్రి మహిమను తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటున్నామయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా ఏక మనసు కలిగి ఏక ఆత్మ కలిగి జీవించాలయ్యా. కుటుంబాలు కట్టబడండి అయ్యా. ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకునే మనసును దయచేయండి అయ్యా. శాంతి సమాధానం దయచేయండి. ఆరోగ్యాన్ని ఆయుష్ని అయినా పొడిగింపజేసి నా తండ్రి దీవించండి అయ్యా. నా తండ్రి ప్రభా మంచి జ్ఞానాన్ని, జ్ఞాపకశక్తి, వివేచన కలిగిన మనసుని ప్రతి ఒక్క కుటుంబంలో దయచేయండి అయ్యా. బిడ్డలు చదువుల్లో జాబుల్లో వాళ్ళ జీవితాల్లో దీవించండి, ఆశీర్వదించండి అన్న. ఏ ఒక్క కుటుంబాన్ని కూడా విడవద్దయ్యా. అపవాదినైనా ఎక్కడెక్కడ ఎన్ని రకాలుగానైనా విషపు జ్వరాలుగా నా తండ్రి ఏ చెడు పురుగు ఏ విష పురుగునైనా కుట్టినైనా అపవాదిగా నా తండ్రి ప్రభా విష పురుగుల్లో చేరినైనా ఎంతమంది బిడ్డలకు విషపు జ్వరాలుగా తీసుకొస్తుందనైనా అపవాదినైనా తొలగించండి అయ్యా. జలుబులు దగ్గులుగా ఎన్ని రకాలుగా నైనా కవరించే జీవితాల్లోకి నైనా బిడ్డలను చేస్తుందా ప్రభా వాటి అన్నిటినైనా యేసు నామంలో ఇప్పుడు బయటికి పార్థలుగా నా తండ్రి ఆమెనయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా సంపూర్ణ స్వస్థత, పరిపూర్ణ సంతోషం నేను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. అపవాది ఎక్కడ బిడ్డలు ముట్టకుండా కాపాడను నా తండ్రి ప్రభా. ఏ వైరస్లనైనా నా తండ్రి ఈ లోకంలో ఎక్కడ ఉండకూడదయ్యా. వైరస్లు నాయన ఎక్కడైతే మొదలైందో దాన్ని అక్కడ అంతం చేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదల ఉంచండి అయ్యా. ఈ రాత్రి వేళ సమయంలోనైనా ప్రయాణిస్తున్న ప్రతి ఒక్క ప్రయాణాలు భూమి మీద నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదల ఉంచండి అయ్యా. నా తండ్రి ప్రభా స్తోత్రం తండ్రి ప్రభా. నా తండ్రి సముద్రాలపై నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదల ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ అగ్ని కాంచిన వేయండి అయ్యా. నా తండ్రి ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క వాహనాల చుట్టూ కాపుదల ఉంచండి అయ్యా. ఏ బిడ్డకి ఏ హానికరం కలగకుండా ప్రతి ఒక్క బిడ్డనైనా సంతోషకరంగానైనా గృహాల కానించి ఎంత సంతోషంగా వెళ్తున్నారు తిరిగి మరి అదే విధంగా సంతోషంగా తిరిగి వచ్చేంతవరకునైనా ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా కాపాడిన అపవాది ఏ ఒక్క క్షణాన్ని కూడానైనా ఏ చెడు ముట్టకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాను అయ్యా. నా తండ్రి ప్రభా నీ సంధి సహవాసం నీ కృప కాపుదల రాకపోక ప్రయాణం అంతట్లోనైనా జయవీరుడుగా ప్రతి ఒక్క బిడ్డకు తోడించినైనా విజయాన్ని పొందుకొని వచ్చే వరకునైనా వెళ్ళే ప్రతి ఒక్క మంచి పనులనైనా బిడ్డలను దీవించి ఆశీర్వదించండి అయ్యా. చేస్తున్న ప్రతి ఒక్క మంచి ఆలోచనలో దీవించినైనా వెయ్యంతలుగా ఆశీర్వదించడం ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి నామనికి మహిమ కలుగును కాకయ్యా. ప్రభా గృహాలకి ఇంకా ఎంతమంది బిడ్డలు రాలేదో ప్రభా నా తండ్రి ప్రభా బిడ్డలు కూడా నేను క్షేమకరంగా గృహాలకు నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. బిడ్డలు నా తండ్రి ప్రభా రేపు ఉదయకాల సమయంలో ఎంతమంది ఎగ్జామ్లు రాయడానికి వెళ్తున్నారో ప్రభా వాళ్ళ ఎగ్జామ్ అన్నిట్లోనైనా వాళ్ళకి పూర్తి అయిపోయేంతవరకు నైనా జాబుల్లో కానీ నైనా విడిగానైనా నా తండ్రి ఎంతమంది బిడ్డలు నా తండ్రి ఎన్ని రకాల ఎగ్జామ్లు జరుగుతున్నాయి అన్ని రకాల ఎగ్జామ్లో ప్రతి ఒక్క బిడ్డకునైనా నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని వాళ్ళ హస్తములు నీ హస్తములుగా మార్చిన నీ కృప తోడుగా ఉంచమని మంచి జ్ఞానాన్ని దయచేయండి అయ్యా. ఏ బిడ్డైతే చదువుతున్నాం మాకు గుర్తు రావటం లేదని బాధపడుతున్నారు ప్రభా అటు బిడ్డలందరికీ నేను మంచి జ్ఞాపక శక్తిని దయచేసి నాయన నీ జ్ఞానాన్ని నీ జ్ఞాపక శక్తిని దయచేయండి అయ్యా. మనుషులుగా మా జ్ఞానం దేనికి పనికిరాదయ్యా. నా తండ్రి మట్టి బుర్రలమే కానీ నాయన దేనికి పనికిరావయ్యా. నీ జ్ఞానాన్ని దయచేసి నాయన ప్రతి ఒక్క బిడ్డ జీవితాలను నాయన సఫలపరచండి అయ్యా. దీవించండి. ఏ బిడ్డ మంచి పనుల మీద నాయన ముందుకు కొనసాగిస్తున్నారు నాయన ఆ మంచి పనులన్నింటిలో ప్రభా వెయ్యింతలుగా దీవించి యెహోవాని ఆశీర్వాదం మేలులని చెప్పని సన్నిధిలో సాక్ష్యాలకు వాళ్ళు నిలబెట్టుకోబోతున్నారు. అందుకే స్తోత్రం నైనా. ఈ రాత్రి వాళ్ళ సమయంలో నేను ఎంతమంది బిడ్డలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు ప్రభావ వాళ్ళందరూ దీవించండి. పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. అతని నూతనంగా ఎన్ని పనులు శుభకార్యాలు మొదలు పెట్టున్నారో ప్రభా దైవ సేవకులు కానీ నా తండ్రి ప్రభా నా తండ్రి ఎంతమంది బిడ్డలు ఈ లోకంలోనైనా ఎన్ని శుభకార్యాలకు నేను ఎదురు చూస్తున్నారు. ఆ కార్యాలన్నింటిలో నేను కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడుండి సహాయం దయచేయమని నీ కృప వాటన్నింటిలో పూర్తి అయిపోయేంతవరకు నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి ప్రభుత్వం ద్వారానైనా నా తండ్రి ఎంతోమంది బిడ్డలు మంచి పనులు చేస్తున్నారయ్యా. ప్రభుత్వంలో చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా వాళ్ళని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ కుటుంబాల పట్ల నేను కంచెను వేసి కాపుగా ప్రార్థిస్తున్నామయ్యా. వాళ్ళ రాకపోక ప్రయాణంలో కూడా నేను కాపుదలు ఉంచండి అయ్యా. ఏ బిడ్డలకి ఎలాంటి శత్రుత్వం అనేది లేకుండా నా తండ్రి ప్రభా ప్రతి క్షణం నీ కృపా కాపుదలు తోడుగా ఉంచండి. ఇంకా ఎంతమంది బిడ్డలకనైనా సహాయం అందటం లేదో వాళ్ళందరికీనైనా నీ కృప తోడుగా ఉంచి వాళ్ళందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా ఏ బిడ్డ ఎక్కడికి వెళ్ళినప్పటికైనా విజయాన్ని పొందుకొని జయ వీరుడుగా తిరిగి వచ్చే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. రాత్రి వేళ పగల వేళనైనా వెళ్ళే ప్రతి ఒక్క మంచి పనులు జయ వీరులుగా రావాలయ్యా. నా తండ్రి ప్రభా యేసయ్యా మీకు అపజయం అంటే తెలియదు ప్రభా. అపజయం ఎరగకుండానైనా జీవించిన తండ్రి అయ్యా. నా తండ్రి ఎక్కడనైనా నీకు చెడు పేరు అనేది లేదయ్యా. ఎంత గొప్ప దేవుడు అనయ్యా. అట్టి కృప నైనా ప్రతి ఒక్క బిడ్డకు
బిడ్డలకు దయచేయండి అయ్యా. నా తండ్రి వెళ్తున్న ప్రతి ఒక్క మంచి పనులనైనా వాళ్ళ ఆలోచనలో ఎన్ని మంచి తలంపులు ఉన్నాయో ప్రభా, వాటన్నిట్లనైనా నీ చిత్తానుసారంగా ముందుకు కొనసాగించమని ప్రార్థిస్తున్నామయ్యా. మాకైతే నా సద్దుమే కానీ తండ్రి ప్రభా, నిన్ను పిలుచుకునే ప్రతి ఒక్క బిడ్డనైనా నా తండ్రి పిలవని వారికి కూడా సహాయం దయచేసి నీ నామను మహిమపరుచుకొని, యేసయ్య మేము పిలవపోయినా కూడా మాకు సహాయం చేశాడని నాయన నీ నామను గొప్పపరుచుకోమని నేను ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి ప్రభా, ఈ దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్ళిన జాబుల కోసం నైనా, నా తండ్రి చదువుల కోసం నా తండ్రి ప్రభా, ఎన్నో రకాలుగానైనా వెళ్ళిన మంచి పనుల మీద వెళ్ళిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. వాళ్ళ చుట్టూ నీ కాపుదల ఉంచండి. ఏ బిడ్డను ఏ చెడు ముట్టకుండా, అపవాది ఏ ఒక్క క్షణాన్ని కూడా వాళ్ళ ముట్టకుండా కాపాడమని నైనా ప్రార్థిస్తున్నానయ్యా. నా తండ్రి ప్రతి క్షణం నీ కృప కాపుదల తోడుగా ఉంచమని ప్రార్థిస్తున్నామయ్యా. నీవు తప్ప ఇంక వేరే జీవితం లేని జీవితాల్లో నేను ఎంతోమంది బిడ్డలు ఉన్నారయ్యా. నీ వైపు చూస్తున్న బిడ్డలను దీవించండి. నీ వైపు చూడని వారిని కూడా నేను అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చేసి, యేసయ్య మేము ఇరిగి నలిగిన హృదయాల్లో మేము ఉన్నప్పుడు, మమ్మల్ని ఇంత లోతుల్లో ఉన్నప్పుడు యేసయ్య మమ్మల్ని నీ సాక్ష్యాలుగా మమ్మల్ని నిలబెట్టుకున్నాడని ప్రతి ఒక్క చోటనైనా నీ స్వార్థలు ప్రకటించేవారుగానైనా, మీరు చేసిన ప్రతి ఒక్క మేలులనైనా సాక్ష్యాలుగా చెప్పుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్క చోటనైనా ఒక్క బిడ్డదారినైనా వేల కుటుంబాలనైనా అట్టి అద్భుత కార్యాలు చూడాలి, ఆశ్చర్య కార్యాలు చూడాలి ప్రభా. మరి ఆ బిడ్డలనైనా ధన్యులుగా నా తండ్రి ప్రభా దీవించబడండి, ఆశీర్వదించిన బహుధన్యులుగానైనా ఈ రాత్రి వాళ్ళ సమయంలో దీవిస్తున్నందుకే స్తోత్రం ప్రభా. నా తండ్రి రేపు ఉదయకాల సమయంలో ఇంటర్వ్యూకి వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా. భయం కాకుండానైనా ధైర్యాన్ని ఇచ్చే దేవుడు, విజయవీరుడు నీవుగా ముందరుండి నాయన ముందుకు నడిపించండి, కొనసాగింప చేయండి, సహాయం దయచేయండి. రైతులు నా తండ్రి ప్రభా ఎన్ని రకాల పంట పనులు వేస్తున్నారా ప్రభా, ప్రతి ఒక్క వ్యవసాయదారు నా తండ్రి ఎన్ని రకాల పంటలు వేసినా ప్రతి ఒక్క పంట చుట్టూ నీ కాపుదల ఉంచండి అయ్యా. ఎక్కడ ఎలాంటి నష్టం కలగకుండానైనా వాళ్ళు చేసుకునే ప్రతి ఒక్క దాంట్లోనైనా తృప్తికరంగా సంతోషాన్ని నైనా ఆనందకరంగా ఉండే భాగ్యంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. జాబులు చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డనైనా సమృద్ధిగా వాళ్ళకి అందించమని సహాయం దయచేస్తున్నామయ్యా. నా తండ్రి బిడ్డలు చదివించుకోలేని పరిస్థితులు ఎంతమంది ఉన్నారో వాళ్ళకి సహాయం దయచేయండి అయ్యా. అప్పుల బాకీలో ఉన్న వారికి సహాయం దయచేయండి అయ్యా. సొంత గృహాలు లేని వారికి నైనా సహాయం దయచేయండి. నా ఇళ్ళ స్థలాలు కూడా లేని వారు ఎంతమంది ఉన్నారో ప్రభా, వాళ్ళకి సహాయం దయచేయండి అయ్యా. ప్రభా అన్నీ ఉన్నా ఏమీ లేనట్టుగా జీవిస్తున్న ప్రతి ఒక్కరికి అసమాధానం నుంచి తొలగించి శాంతి సమాధానం దయచేయండి అయ్యా. ప్రభా ఉదయకాల సమయించినైనా ఎంత అసమాధానంలో ఉన్నప్పటికీ నేను ఈ రాత్రి సమయంలో శాంతి సమాధానం వాళ్ళకి దయచేసి ఏక మనసు కలిగి నా తండ్రి జీవించే జీవితంలోకి నడిపించండి అయ్యా. నా తండ్రి బిడ్డలను దీవించండి అయ్యా. విడిపోయిన కుటుంబాలకు కట్టబడండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డనైనా జాబుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు జాబులు దయచేయండి అయ్యా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు మంచి వివాహాలకు సహాయం దయచేయండి అయ్యా. ఎగ్జామ్ రాయలేకపోతున్నామని బాధపడుతున్న వారికి మంచి ఎగ్జామ్ రాసుకోవడానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రభా ఇంకానైనా చిన్న చిన్న వ్యాపారాలు నడుపుకుంటున్న బిడ్డలు దీవించండి. నా బిజినెస్లు నడుపుతున్న ప్రతి ఒక్కళ్ళని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. స్త్రీలను కానీ పురుషులను కానీ ప్రతి ఒక్కళ్ళని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎంతమంది బిడ్డలనైనా తలంపులనైనా మేమేం చేయలేకపోతున్నామో, చదువు లేదు ఏమీ లేదని బాధపడుతున్న వారికి కూడా నైనా ఒక మంచి జ్ఞానం దయచేసినైనా వాళ్ళు ఎలా ముందుకు కొనసాగించాలి, నా తండ్రి నిజమైన పని వాళ్ళకి చూపించండి అయ్యా. నా తండ్రి ప్రభా అస్థిరంగా కాకుండానైనా మంచిదై ఉండాలి ప్రభా. వాళ్ళు చేసే ప్రతి ఒక్క పనిలోనైనా వాళ్ళకి ఆదాయకరంగా ఉండే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. మంచి తలంపులు వాళ్ళకి దయచేసి దాంట్లో నిలబడగల శక్తిని, స్థిరమైన తలంపులు వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడిన సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ఎన్ని రకాల వ్యాపారాలు చేస్తున్నారు, అన్ని రకాల వ్యాపారాల్లోనైనా ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నా తండ్రి నీ నామను మహిమపరచుకొని నీ నామను కనపరచుకోండి అయ్యా. ప్రభా నీవు తప్ప ఎవరున్నారయ్యా, నీవు తప్ప ఎవరు లేరయ్యా. నా తండ్రి పోలీస్ ఆఫీసర్లు అందరి చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. ఆ బిడ్డలనైనా ఎంతోనైనా నా తండ్రి త్యాగం చేస్తున్నారయ్యా. రాత్రి పొగులు నా తండ్రి ప్రభా భార్య బిడ్డలు వదులుకుని ఆయన డ్యూటీల మీద తిరుగుతున్నారయ్యా. ఆ బిడ్డలందరి చుట్టూనైనా కాపుదలు ఉంచండి. ఏ బిడ్డకి ఎలాంటి వ్యతిరేకతలు రానికుండానైనా, ఏ బిడ్డకి ఎలాంటి హానికరం కలగకుండా కాపాడమని ప్రార్థిస్తున్నామయ్యా. వాళ్ళ కుటుంబ చుట్టూ కాపుదలు ఉంచండి. వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలోనైనా తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా రోడ్డు మీద ఎంతమంది బిడ్డలనైనా వస్త్రహీనులుగా అనైనా నా తండ్రి ప్రభా తినడానికి ఆహారం లేక, ఉండడానికి నీళ్ళ లేకుండా జీవిస్తున్నారా ప్రభా. నా రోడ్ల మీదనైనా నా తండ్రి జీవిస్తున్నారు బిడ్డలందరినైనా ఒక చోటుకు చేర్చండి అయ్యా. సహాయం దయచేయండి అయ్యా. మంచి వ్యక్తులుగా నా తండ్రి ప్రభా ఇంకా అలాంటి అనాథలు అనేది ఎక్కడ ఉండకూడదు అయ్యా. లోకంలో ప్రతి ఒక్కరికైనా మంచి మార్గం చూపించండి అయ్యా. ఏ బిడ్డ ఏ కుటుంబానికి చెంది ఉన్నారా ప్రభా. నా తండ్రి ప్రభా వాళ్ళకి తెలియని పరిస్థితులు ఎంతమంది బిడ్డలు జీవిస్తున్నారు నైనా. వాళ్ళందరికీనైనా మంచి సంపూర్ణ స్వస్థత దయచేసినైనా, పరిపూర్ణ సంతోషం ఆ బిడ్డలకు దయచేసి, ఏ కుటుంబాలకు చెందిన బిడ్డలు ఆ కుటుంబాలకు నడిపించే భాగ్యం దయచేయండి. ఎవరు లేని పరిస్థితుల్లోనైనా మంచి ఆదరణకర్తగా నీవు నైనా బిడ్డలు నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి స్తోత్రం నైనా. వికలాంగులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ప్రభా. వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని దీవించండి అయ్యా. నా తండ్రి
వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి, వితంతులు జ్ఞాపకం చేసుకోండి. ఆ బిడ్డలకి యజమానకర్తవు నీవు నాయన. నా తండ్రి నీవే నివాస స్థలంగా, ప్రతి ఒక్క కుటుంబానికి నివాస స్థలం నీవేనా, ఆదరణకర్తవు నీవేనా, జయవీరుడిగా ప్రతి ఒక్క బిడ్డనైనా విజయాన్ని పొందుకునేవారుగా దీవించండి, ఆశీర్వదించండి. ఎన్ని బంధకాలు, ఎన్ని దోషములు, ఎన్ని సైతాల శోధనలతోటి బాధపడుతున్నారా ప్రభా, ఎన్ని రకాల నా తండ్రి ప్రభా శోధనలో ఉన్నారు ప్రభా. శోధనలన్నీ నేను బంధకాలన్నీ వేసిన నామంలో ఇప్పుడే తొలిపొంగా నా తండ్రి ఆమెనయ్యా. నా తండ్రి ప్రభా ఇంకా ఎంతమంది బిడ్డలనైనా నా తండ్రి అక్కడక్కడనైనా ఎన్నో చోట్ల నా తండ్రి ప్రభా తల్లిదండ్రులైనా బిడ్డలనైనా మా వల్ల కావటం లేదు ఈ శైతాన్ శోధనలు చేతబడి దోషముల వల్ల ఎంతోమంది బిడ్డలనైనా సంఖ్యలతోటి బిగించి వేసి తాళాలు వేస్తున్నారు ప్రభా. అటు వారినైనా తిండి లేక తిప్పలు లేకుండా నా తండ్రి ప్రభా, ఎండ గాలి వాన ఏది లేకుండా నా తండ్రి ప్రభా సజీవంగా ఉన్నారే కానీ నా తండ్రి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే తెలియని పరిస్థితుల్లో జీవిస్తున్నారయ్యా. అటు వారందరినీ నా తండ్రి ఆ సైతాన్ సోదరులు కానీ ఏ బంధకాలైనా కానీ నా తండ్రి ప్రభా వాటి అన్నిటి విడిపించినైనా ప్రతి ఒక్క బిడ్డ ఆ బిడ్డల పట్ల కన్న వాళ్ళు ఎవరినైనా వాళ్ళందరూ సంతోషపడే భాగ్యాన్నైనా ఆ యవనస్తు బిడ్డలందరినైనా కుటుంబాలకు చెందినైనా మంచి జీవితాలుగానైనా నడిపించే భాగ్యంలోకి నడిపించమని ప్రార్థిస్తున్నామా యేసునామములో ఆమేనయ్యా. నా తండ్రి వాళ్ళందరూ సంతోషపడాలయ్యా, దీవించబడాలయ్యా, ఎక్కడున్నప్పటికీనైనా వాళ్ళందరినైనా ఆనందకరంగా ఉండాలయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో నైనా సంతోషకరంగా నా తండ్రి బాధకు స్థానం లేకుండా నైనా సహాయం దయచేయని ప్రార్థిస్తున్నానయ్యా. గర్భం కోసం ఎదురు చూస్తున్న వారికి సహాయం దయచేయండి ప్రభా. పసిబిడ్డలైనా తల్లి పాలకినైనా నోచుకొని బిడ్డలు ఎంతమంది ఉన్నారు నాయన వాళ్ళందరికీ నేను తల్లి పాలు శ్రేష్టంగా అందే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. బిడ్డలు ఎప్పుడునైనా ఉదయం వేళ రాత్రి వేళ ప్రతి క్షణంనైనా తినే తాగి ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క బిడ్డనైనా తల్లి గర్భంలో ఉన్న బిడ్డ కాడి నుంచి ముదిమి వచ్చిన బిడ్డ వరకు నేను ఏమి తిన్నా ఏమి తాగినా బలంను శక్తినిచ్చేవిగా నేను కడుపులోకి వెళ్ళడానికి సహాయం దయచేయండి అయ్యా. ఏ విష పదార్థాలు వెళ్ళకూడదయ్యా, తినే ప్రతి ఒక్క ఆహారం జీర్ణమయ్యే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా ఏ విషపు శ్వాస ఏ ముక్కుల్లోకి వెళ్ళకుండా నైనా స్వచ్ఛమైన నా తండ్రి ప్రశాంతమైన నా తండ్రి పరిశుద్ధమైన శ్వాస మాత్రమే ముక్కులోకి వెళ్ళడానికి సహాయం దయచేయండి అయ్యా. ప్రభా నీ హస్తంతోటి ముట్టండి అయ్యా. నన్ను ఎత్తిమించి అరికాళ్ళ వరకునైనా తాకండి అయ్యా. ప్రతి ఒక్క అవయవాల్లోనైనా శరీరంలో కానీ ఎముకల్లో కానీ నరాల్లో కానీ రక్తంలో కానీ ఎన్ని రకాల అవయవాలు నా తండ్రి మాలో ఉన్నాయ్యా ప్రభా, అవన్నీ అవయవాలనైనా నూతన అవయవాలుగా మార్చినైనా నా తండ్రి నూతన జీవితంగా మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి అయ్యా. పాతవన్నీ గతింపజేసినైనా నూతన జీవితంగానైనా దినదినం నూతనంగా మమ్మల్ని మార్చి నూతన వస్త్రములుగా మార్చినైనా మారుమనస రక్షణ ప్రతి ఒక్క కుటుంబం మారుమనస రక్షణ పొందుకునే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలోనైనా బిడ్డలు సంతోషంగా ఉండే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ప్రతి ఒక్కళ్ళు యథార్థమైన జీవితంలోనైనా నీ ఆజ్ఞలు గైకొని నా తండ్రి ప్రభా బహుగానైనా నీ ధన్యులయ్యే భాగ్యాన్ని వాళ్ళకి దీవించండి ఆశీర్వదించండి ప్రార్థిస్తున్నామయ్యా. తెలియక ఎంతమంది పొరపాటు చేస్తున్నారు ప్రభావ వాళ్ళకి క్షమించమని వేడుకుంటున్నామయ్యా. ఇంకొక క్షణంనైనా వాళ్ళకి అవకాశం నీండయ్యా. నీ కోపాన్ని బిడ్డల మీదకి పానికుండానైనా ఏ తెగుళ్ళు ఏ కీళ్ళు ఏ గృహాల మీదకి పానికుండానైనా ప్రశాంతంగా ఉండే భాగ్యాన్ని దయచేయండి అయ్యే. లోకమంతా ప్రతి ఒక్క చోటనైనా నా తండ్రి ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు కులమతాలు వ్యతిరేకతలు రానికుండా కాపాడండి అయ్యా. కులమతాలు అనేది రానికుండా నేను బిడ్డల జీవితాలు పాడు చేసుకుంటున్నారయ్యా. నా తండ్రి ప్రభ ఎవరు రేపుతున్నారు అపవాది ఎవరిలో చేరినైనా కులమతాలు రేపుతున్నాయినా బిడ్డల జీవితాలు నష్టపాలు చేస్తుందా ప్రభ. ఆ బిడ్డలందరినైనా నా తండ్రి వాళ్ళ చేరి ఉన్న ప్రతి ఒక్క అపవాది శృధను తొలగించిన నా బిడ్డలందరినీ క్షేమకరంగానైనా వాళ్ళ గృహాలకి నా తండ్రి ప్రభ సంతోషంగా వాళ్ళ గృహాలకు వెళ్ళినైనా వాళ్ళ జీవితాలనైనా మంచిగా కొనసాగింపులాగా దీవించండి ఆశీర్వదించండి అయ్యా. బిడ్డలు చదువులో జాబులోనైనా దీవించండి అయ్యా. నా తండ్రి ప్రభ ఏ బిడ్డ జీవితం నష్టపాలు కాకూడదయ్యా. ప్రతి ఒక్క బిడ్డ సంతోషపడాలయ్యా. ఏ బిడ్డకి ఎలాంటి హానికారం ప్రమాదం జరగకుండా కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క వాహనం చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. వాహనాలు నడుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డలనైనా సమృద్ధిగా సంతోషంగా ఉండే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. నీ నామను మహిమపరచుకోండి అయ్యా. ప్రతి ఒక్క కుటుంబంలో చింత యావత్తు తొలగించిన నీ సన్నిధిలో వాళ్ళందరినీ సాక్షులుగా అద్భుతంగా ఆశ్చర్య కార్యాల పట్ల బహుగా ధన్యులుగా వాళ్ళని దీవించి ఆశీర్వదించిన తండ్రి ప్రభ. నా తండ్రి పెంటకుప్పల మీద నుంచి లేపినైనా నా తండ్రి ప్రభ బహుగా ధన్యులుగా దీవించి ఆశీర్వదించి నీ సన్నిధిలో సాక్షులుగా మళ్ళీ మళ్ళీ నిలబెట్టుకోబోతున్నందుకు స్తోత్రమైనా. నా తండ్రి నిన్ను పిలవని వారైనప్పటికీనైనా నా తండ్రి నేనున్నాను మీకు అని చెప్పని మీ స్వరాన్ని వినిపించండి, మీ దర్శనాలు కలిగించండి. ఏ బిడ్డతోటి ఏది చెప్పాలనైనా మీకు తెలుసు కాబట్టి నైనా మీరే మాట్లాడిన దీవించండి. మీ నామను మహిమపరచుకొని ప్రార్థిస్తున్నామయ్యా. మన తండ్రి హాస్పిటల్లో ఎంతమంది బిడ్డలు ఉన్నారో ప్రభా. ఆ బిడ్డలందరినీ నాయన నీ హస్తంతో ముట్టినైనా సంపూర్ణమైన స్వస్థత పరిపూర్ణ సంతోషాన్ని పొందుకొని సంతోషంగా గృహాలకు రావడానికి సహాయం దయచేయండి అయ్యా. ఏ ఒక్కరు కూడానైనా మరణాలకి వెళ్ళకూడదు ప్రభా. నా తండ్రి ప్రభా నీ చిత్తం ఏదో నెరవేర్చండి. ఏ బిడ్డ పట్ల ఏదో నీ చిత్తమో నెరవేర్చండి అయ్యా. నా తండ్రి ప్రతి ఒక్క చోటనైనా వైద్యం చేస్తున్న ప్రతి ఒక్క డాక్టర్లు నా తండ్రి ప్రభా వైద్యుల కంటే పరమ వైద్యుడు మీరయ్యా. డాక్టర్లు చేస్తున్న ప్రతి ఒక్క చికిత్సలోనైనా నీ హస్తంతో ముట్టినైనా ప్రతి ఒక్క బిడ్డ చేసే ప్రతి ఒక్క దాంట్లోనైనా
నా తండ్రి సంతోషాన్ని పొందుకోవాలయ్యా. ఎక్కడ ఎవరికి ఎలాంటి నిందలు రానికుండా నైనా కాపాడండి. అపవాది ఏ ఒక్క క్షణం కూడా నేను ఏ వైద్యుని ముట్టకుండా నైనా చేస్తున్న ప్రతి ఒక్క వైద్యులను ప్రతి ఒక్క బిడ్డ సఫలపరిచినైనా సంతోషంగా వాళ్ళ హృదయాల నిండా ఉప్పొంగే విధంగానైనా అసాధ్యమైన దాన్ని కూడా సాధ్యం చేసినైనా బిడ్డలు నింపుకోవాలయ్యా. అట్టి కృపను వాళ్ళకి దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎన్ని రకాల జాబులు చేస్తున్నారో వాళ్ళందరికీ సమృద్ధిగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. లోన్ విషయంలోనైనా ఎంతమంది బిడ్డలు ఎదురు చూస్తున్నారో ప్రభా, ఏ లోన్ విషయంలో ఏ బిడ్డ ఎదురు చూస్తుందో ప్రభా, ఆ లోన్ విషయాలన్నింటిలోనైనా నీ కృప తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మాకైతే మేము ఏమీ చేయలేమయ్యా, కానీ సర్వం ఎరిగిన తండ్రి నువ్వే కాబట్టి, సర్వ సృష్టికర్త నువ్వే కాబట్టి నైనా మీరు మాత్రమే చేయగలుగుతారయ్యా. బిడ్డలకు సహాయం దయచేయండి, నువ్వు చేస్తావయ్యా, మీరు చేస్తారు ప్రభా. నా తండ్రి ప్రతి ఒక్క కుటుంబాన్ని నైనా బహుధన్యులుగా నైనా చేయబోతున్నారయ్యా. సాక్షులుగా నైనా బిడ్డలందరినీ సన్నిధిలో నిలబెట్టుకోబోతున్నందుకే స్తోత్రం నైనా. ఎన్ని రకాల లైవ్లనైనా ఎంతమంది ఛానల్ నడుపుతున్నారు ప్రభా, వాళ్ళందరినైనా చేస్తున్న ప్రతి ఒక్క ఛానల్లోనైనా మంచిగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. ఫ్యాక్టరీలు నడుపుతున్న ప్రతి ఒక్కళ్ళని నీ కృపలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నా తండ్రి మిలిటరీ ఆఫీసును కూడా నా తండ్రి ప్రభా, ఆ బిడ్డలైనా నా తండ్రి వాళ్ళ ప్రాణాలకు కూడా తెగించినైనా బిడ్డలు కాపాడడానికి లోకమంతా సంతోషంగా ఉండాలని చెప్పాను నా తండ్రి. ఈ దేశమంతా సంతోషంగా ఉండాలని చెప్పని వాళ్ళ ప్రాణాలు త్యాగం చేస్తున్నారు ప్రభా. నా తండ్రి వాళ్ళ బిడ్డలైనా వాళ్ళ కుటుంబాలు ఎవరిని ఏ చెడు ముట్టకుండా బిడ్డల చుట్టూనైనా సంతోషంగా జయవీరులుగా విజయాన్ని పొందుకొని వచ్చే వరకు ఉండాలి. మరణం అనేది వాళ్ళకు ఉండకూడదు ప్రభా. అటు కృపను దయచేయమని నా తండ్రి ఇంకా విజయాలు పొందుకునే వరకు ఉండాలి. అసలు అలాంటి పరిస్థితే రాకుండానైనా నా తండ్రి లోకమంతా ప్రశాంతమైన వాతావరణంగా ఒకరినొకరు ప్రేమించుకునే మనసును దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈ యుద్ధాలు ఈ భూకంపాలు నా తండ్రి ప్రభు ఏమి వద్దాయి, ఈ ప్రమాదకరాలు ఏమి నైనా ఈ భూమి మీద రాకుండానైనా ప్రశాంతమైన జీవితంలో ప్రతి ఒక్క బిడ్డనైనా ఏక మనస్సు కలిగి ఏక జీవితంలోనైనా ఒకరినొకరు ప్రేమించుకునే మనసును దయచేయండి. ఎక్కడ ఎలాంటి యుద్ధాలు జరగకుండానైనా ప్రతి ఒక్కరు ప్రశాంతంగానైనా రాత్రి పౌరులనైనా ఎవరు పనులు చేసుకుంటే యథార్థమైన జీవితంలో నడిచే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. వాళ్ళ కుటుంబాల చుట్టూ కాపుదలు ఉంచండి అయ్యా. నా తండ్రి వాళ్ళకి కావాల్సిన అవసరతలన్నింటిలో సమృద్ధిగా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి స్తోత్రం నాయన. నా తండ్రి ప్రభా, నీవు తప్ప ఎవరూ లేరయ్యా. ఎంతమంది బిడ్డలైనా నా తండ్రి అనాథ శరణాలయాలను నడుపుతున్నారు ప్రభా. నా తండ్రి ఆ శరణాలయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డని నా తండ్రి పదింతలుగా దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. అనాథలకు సహాయం చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా, నీ నామను మహిమపరచుకోండి, నీ నామను గణపరచుకోండి అయ్యా. ఈ రాత్రి వాళ్ళ సమయం అంతా నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క బిడ్డను దీవించండి అయ్యా. గర్భం కోసం ఎదురు చూస్తున్న వారికి నేను మళ్ళీ ప్రాధేయపడుతున్నానయ్యా. ఆ గర్భాలు నా తండ్రి తెరవబడినైనా యెహోవా ఇచ్చిన బహుమానంగా బిడ్డలు సన్నిధిలో సాక్ష్యాలు పలకాలి ప్రభా. అటు కృపను దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి ప్రభా, నీ నామను మహిమపరచుకొని రాత్రి వాళ్ళ సమయంలోనైనా నా తండ్రి ఏ బిడ్డని ఏ దొంగల భయం కానీ ఏ చెడు ప్రేరేపణలు ఏ పాములు తేళ్ళునైనా ఏ విషపురుగులు ఏ విషజంతువులు ఎవరిని ముట్టుకున్నా కాపాడు. ఇంట్లో ఉన్న బయటికి వెళ్ళినైనా నిద్రపోతున్నా కానీ నైనా ప్రతీక్షని సంధి సహవాసాన్ని కృప కాపుదలు తోడించండి అయ్యా. నా తండ్రి ప్రభా, నీ నామను మహిమపరచుకోండి అయ్యా. హాస్టల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డలను చిన్న బిడ్డలను పెద్దవాళ్ళని కానీ ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. రాత్రి పగులు ఎనీ టైంనైనా నా తండ్రి నీ సన్ని తోడుగా ఉంచండి అయ్యా. జాబులు చేస్తున్న బిడ్డలకు నా తండ్రి ప్రభా, నా తండ్రి ఇంకా పర్మనెంట్ అవ్వలేదని వారిని సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి జాబుల విషయంలో కూడా నైనా తల్లిదండ్రులు జాబ్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలనైనా ఎంతోమంది ప్రభా డబ్బు కడితేనే మేము జాబులు ఇస్తామని చెప్పని అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారయ్యా. కానీ అవి కట్టుకోలేని పరిస్థితుల్లో ఎంతోమంది బిడ్డలు ఉన్నారయ్యా. నా తండ్రి వాళ్ళ హృదయాలను ప్రేరేపించినైనా నీ మంచి మనసును వాళ్ళకి దయచేసినైనా అర్థం చేసుకున్న మనసును దయచేసినైనా అటు బిడ్డలు ఎంతమంది ఉన్నారనైనా వాళ్ళందరికీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ నామను మహిమపరచుకొని ఏ యవ్వనస్తుని అపవాది ముట్టకుండానైనా ప్రతి ఒక్క బిడ్డని చిన్నారి బిడ్డలు కానీ పెద్ద బిడ్డలను కానీ నైనా అపవాది ముట్టకుండా వాళ్ళ ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలంచమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి మేము తగ్గించుకుంటూ నీ నామాన్ని హెచ్చించుకుంటున్నామయ్యా. ఈ రాత్రి సమయంలో ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రం ప్రభా. ప్రశాంతమైన నిద్ర కలగచేయండి అయ్యా. రాకపో ప్రయాణం అంతట్లో ప్రతి క్షణంలో నీ సన్నిధి సహవాసం కృపా కాపుదలు తోడుగా ఉంచి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి కుటుంబాల చుట్టూ ప్రతి ఒక్క బిడ్డ చుట్టూ నీ కాపుదలు ఉంచండి. ఈ రాత్రి వాళ్ళ సమయంలో ప్రతి ఒక్క గృహం చుట్టూ నీ అగ్ని కంచెని వేసి దేవదత్తలు కావులుగా పెట్టమని ప్రార్థిస్తున్నామయ్యా. వాళ్ళ పడకల చుట్టూ కంచెని వేయండి అయ్యా. మరి వాళ్ళ పడకలను కూడా నీ హస్తం తట్టు ముట్టండి అయ్యా. బిడ్డలు నిద్రపోతూ ఉండగానైనా ఏ విష పురుగులనైనా ఆదమరిచి నిద్రపోతున్న సమయంలోనైనా బిడ్డ ఎక్కడ పొనుకున్నప్పటికైనా నా తండ్రి క్షేమకరంగా ఉండే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఏ చెడు ముట్టకుండా కాపాడండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకు కావాల్సిన అవసరతలు అన్నింటిలోనైనా తోడుండి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఎన్ని కుటుంబాల ప్రభా నా తండ్రి తల్లిదండ్రులకు బిడ్డలకు తల్లిదండ్రులుగా దూరంగా జీవిస్తున్నారు నేను. వాళ్ళందరి కుటుంబాలు కట్టబడినైనా ఆనందంగా వాళ్ళు చేసిన పొరపాట్లు వాళ్ళు తెలుసుకున్నైనా తల్లిదండ్రులు ప్రేమించే మనసును వాళ్ళకి దయచేసినైనా ప్రతి ఒక్క కుటుంబంలోనైనా ఆనందం తప్పనైనా బాధకు స్థానం లేకుండానైనా ప్రతి ఒక్క దాంట్లో సంతోషకరంగానైనా ఉండే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా.
మరి రాత్రి సమయంలో నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డ సంతోషంగా నిద్రపోయి ప్రశాంతంగా లేచి మళ్ళీ నా తండ్రి తెల్లారి ఏ జామకాళ్ళు లేసినప్పటికీ నా తండ్రి వాళ్ళకంతే వాళ్ళ పాదములు మోపక ముందు నీ పాదములనైనా వాళ్ళకి ముందు ఉంచి కుడిపక్క వెడంపక్క వాళ్ళకి వెనుక ముందర నీవుగా ఉండి జయవీరుడిగా ముందున్నైనా మెట్టగా ఉన్న మార్గాలన్నీ సరళం చేయని ప్రభా నూతన మార్గాలు తెరవబడి దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఇంట్లో ఉన్న బయట ప్రాణాలు అక్కడనైనా వెళ్ళే ప్రతి ఒక్క బిడ్డ చిన్నారి బిడ్డలు కానీ పెద్ద బిడ్డలు కానీ తిరిగి గృహాలకు వచ్చేంత వరకు నేను ఏ చెడు ముట్టకుండా వెళ్ళే ప్రతి ఒక్క చోట కూడా ప్రతి ఒక్కరు ప్రేమించే మనసునే దయచేయండి అయ్యా. బిడ్డలందరికీ శాంతి సమాధానం కలగజేయండి అయ్యా. వెళ్ళే ప్రతి ఒక్క చోట వెళ్ళే ప్రతి ఒక్క మంచి పనులు ఆశీర్వాద మేలులు మాత్రమే పొందుకొని రావాలయ్యా. ఎక్కడ అపవాది ఏ బిడ్డను ముట్టకుండా కాపాడండి. ఆ కుటుంబ చుట్టూ నీ కాపుదలు ఉంచండి అయ్యా. నా తండ్రి వాళ్ళకి తెలియని పరిస్థితులనైనా నా తండ్రిని వాళ్ళ హృదయాలనైనా మీరు తాకండి అయ్యా. వాళ్ళ హృదయాలోచనలు నీవుగా దయచేయండి అయ్యా. నా తండ్రి నీ నామను మహిమపరచుకుని హృదయం అనే మనోన్నతరాన్ని ప్రతి ఒక్క బిడ్డకి దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం నైనా. కుటుంబాల చుట్టూ కంచెని వెండి రేపు కాల సమయంలో కూడా నా తండ్రి ఎంతమంది బిడ్డలు పుట్టినరోజు జరుపుకుంటున్నారు వాళ్ళని దీవించండి. పెళ్ళిళ్ళ రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. నూతన కార్యాలు జరుపుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. దైవ సేవకులనైనా రాత్రి వేళ ఉదయకాల సమయంలో రాత్రి పగులనైనా ప్రతి క్షణం ప్రయాసపడుతున్న ప్రతి ఒక్క ప్రయాసలోనైనా నీ కృప తోడుగా ఉంచిన ఇంకా పరిచర్లు ఇంకా ముందు కొనసాగింపులాగా దీవించండి, ఆశీర్వదించండి. సంఘాలుగానైనా ఆత్మీయ మనసు కలిగినైనా ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకునే భాగం దయచేయండి అయ్యా. నా తండ్రి ప్రభా దైవ సేవకులకి ఎక్కడ ఎలాంటి వ్యతిరేకతలు రానికుండా కాపాడండి అయ్యా. రాకపోక ప్రయాణం అంతట్లోనైనా నీ క్షేమకరంగా ఉంటాను సహాయం దయచండి. నీ కృప తోడుగా ఉంచండి, దీవించండి, ఆశీర్వదించండి. ఇంకానైనా నా తండ్రి శక్తిని బలమును వాళ్ళకి ఆరోగ్య నాశనం దయచేసినైనా నా తండ్రి వాళ్ళకి కావాల్సిన అవసరతలు అన్నింటిలో తోడు ఉండమని ప్రార్థిస్తున్నామయ్యా. మరి నా తండ్రి ప్రభా ప్రతి ఒక్క సంఘంనైనా నీ నామను మహిమపరిచే విధంగానైనా సంఘాలుగానైనా ఎత్తబడి గుంపులో ఉండాలి. పరలోకానికి సాక్షులుగా భూమి మీద ఉన్న ప్రతి ఒక్క కుటుంబం ఉండాలి ప్రభా. అటు కృపను దయచేస్తున్నందుకే స్తోత్రం నైనా. నీ శుభార్త ఇంకా ఎక్కడ ఏ గ్రామంలో అందటం లేదో ప్రభా నా తండ్రి అక్కడ అందటానికి సహాయం దయచేయండి. ఇంకా ఎవరెవరిని ఎక్కడెక్కడ పరిచారకులుగానైనా నా తండ్రి ప్రవచనాలుగానైనా పాస్టర్లుగా నా తండ్రి ప్రభా ఎత్తబడుతున్నారు నైనా. బహుగానైనా దీవించండి, ఆశీర్వదించండి. ప్రయాసపడుతున్న నా ప్రతి ఒక్క బిడ్డను దీవించండి. నీ ఆత్మతో అభిషేకించబడి ఇంకా బలమైన శక్తిని పొందుకొని నైనా యథార్థమైన జీవితంలో నడవడానికి కొనసాగించడానికి నైనా నీ ఆత్మ కృపావరాలను ప్రతి ఒక్క బిడ్డ పైన అభిషేకించమని ప్రార్థిస్తున్నాము. సువార్తలుగా తండ్రి ప్రభా ఎన్నో రకాలుగా నీ నామాన్ని గణపరచడానికి ఎంతమంది బిడ్డల్ని ముందుకు కొనసాగింపడానికి ముందుకు నడిపించున్న వాళ్ళందరూ దీవించండి. ఇంకా ఎంతమంది అయితే రావాలనైనా నీ లెక్కలు నా తండ్రి వాళ్ళందరినీ నడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. నీ పనులనైనా వాడబడే ప్రతి ఒక్క పనులు నా తండ్రి ప్రభా ఏ బడికి ఏ హానికరం కలగకుండా ఎలాంటి వ్యతిరేకతలు రానికుండానైనా ప్రతి ఒక్క చోటనైనా మంచిగా నీ ప్రభుత్వం మాత్రమే నడవాలయ్యా. నా తండ్రి ప్రభా నిజమైన నా తండ్రి నీ ప్రభుత్వంలోనైనా నీ రాజ్యంలో మేము జీవించాలి. అటు కృపను మాకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఏ హానికరం కలగకుండా ఉండే రాజ్యం నీ రాజ్యం కావాలయ్యా. మాకు పరలోక రాజ్యంనైనా భూమి మీద ఉండగానైనా ఆ సంతోషాన్ని మేము పొందుకోవాలయ్యా. నా తండ్రి ప్రభా ఏ బిడ్డని ఏ హానికరం కలగకుండా కాపాడండి. ఏ బిడ్డ ప్రతి క్షణం ఎటువైపు చూడకుండా పసిబిడ్డల హృదయం కలిగి లోకమనే పాపం అంటకుండా లోకమనే మురికి అంటకుండా నైనా ప్రతి ఒక్క బిడ్డ పసిబిడ్డల హృదయం కలిగినైనా నీ ఒడిలో చల్లటి ఒడిలోనైనా నా తండ్రి సేద తీర్చుకునే బిడ్డలుగా నన్ను దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డకి సహాయం దయచేయండి అయ్యా. రేపు ఉదయకాల సమయంలోనైనా ప్రతి క్షణం ఉదయకాల ప్రయాణం అంతట్లోనైనా భూమి మీద నడుపుతున్న ప్రతి ఒక్క ప్రయాణంలో నా తండ్రి ప్రభా సముద్రాలపైన నడుపుతున్న ప్రతి ఒక్క ప్రయాణంలో ఆకాశంలో నడుపుతున్న ప్రతి ఒక్క ప్రయాణంలో తోడుగా ఉండి నిలబడి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి జాలర్లు కూడా నా తండ్రి ప్రభా సమృద్ధిగానైనా చేపలు పట్టుకోవడానికి సహాయం దయచేయండి. ఏ బిడ్డలు ఏ అవసరతలతో ఉన్నారో ప్రభా అవసరతలన్నిటికీ నీ తోడుని సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఇంటర్వ్యూకి వెళ్తున్న బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. సంతోషంగా సెలెక్ట్ అయ్యి వచ్చే భాగ్యం దయచేయండి అయినా. బిజినెస్లకు కానీ నా తండ్రి ప్రభా వ్యాపారాలకు కన్నైనా చేస్తున్న ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. ఏ ఒక్క బిడ్డను విడవద్దయ్యా. వాళ్ళ పొలాల చుట్టూ కంచెని వేయండి, జీవాల చుట్టూ కంచెని వేయండి, పశువుల చుట్టూ కంచెని వేయండి. వాళ్ళు చేస్తున్న ప్రతి ఒక్క చేతి పనుల చుట్టూ కంచెని వేయండి. చేతి పనుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు కూడా నైనా సొంత పనుల సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. నా తండ్రి అప్పుల బాధల్లో ఉన్న వారికి నైనా సహాయం దయచేయండి అయ్యా. నా తండ్రి ఏకరీతిగా నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా నేను జీవించే దేవుడు నువ్వయ్యా. నీవు తోడున్నావని నమ్మకం విశ్వాసంతో మేము జీవిస్తున్నామయ్యా. ఈ రాత్రి వేళ కాల సమయం నుంచి నేను ప్రతి క్షణం మీరు వచ్చి రాకుండా నేను ఎత్తబడి గుంపులో ఉండేంతవరకు నైనా ఏ బిడ్డని ఏ చెడు ముట్టకుండా ప్రతి ఒక్క దాంట్లోనైనా నా తండ్రి నీ కృప సంధి సహవాసం నీ కృప కాపుదల మాకు తోడుంచి సహాయం దయచేయమన్నదరడనే యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి పొందుకునేనా మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ హృదయపూర్వకంగా వందనం తెలియజేసుకుంటున్నాను.